హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 21న రాష్ట్ర క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ సంఘాలకు పిలుపు, పెండింగ్ డీఏ, పీఆర్సీలపై నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ జేఏసీతో మంత్రివర్గ ఉపసంఘం మళ్ళీ భేటీ అండి. భేటీ వాయిదా 21 తేదీకి అయితే వాయిదా పడడం జరిగింది. ఉద్యోగ సంఘాల్లో చర్చ. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్నటువంటి కీలక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మరోమారు వాయిదా పడింది. ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నేతలతో జరగాల్సినటువంటి ఈ కీలక భేటీ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడి తాజాగా మూడోసారి వాయిదా వేయడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే భావన బలపడుతోంది. వాయిదాల పర్వం ప్రారంభ ప్రకటన. ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగుల జేఏసీ నేతలతో ఈ నెల 12వ తేదీన సమావేశమవుతుందని తొలుత ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మొదటి వాయిదా అయితే ప్రకటించిన తేదీన సమావేశం నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో భేటీని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. సో, రెండో వాయిదా బుధవారం 16వ తేదీన జరగాల్సి ఉన్న సమావేశం కూడా కార్యరూపం దాల్చలేదు. మరి ఇలాంటి కారణాలు వెల్లడించకుండానే సమావేశాన్ని తాజాగా 21 తేదీకి అంటే 2 డేస్ తర్వాత వాయిదా వేశారనమాట. ఇక ఉద్యోగ సంఘాల అసంతృప్తి. మంత్రివర్గ ఉపసంఘం సమావేశం పదే వాయిదా పడటం వల్ల ఉద్యోగుల జేఏసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, కాలయాపన ధోరణి అవలంబిస్తోందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఇలా వరుసగా వాయిదా వేయటం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రావాల్సిన కీలక అంశాలు డీఎన్ఎస్ అలవెన్స్, డీఏ బకాయిలు, ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్ బకాయిల విడుదల, పీఆర్సీ పే రివిజన్ కమిషన్ గడువు సమీపిస్తున్నా లేదా దాటిన పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన, సిఫార్సుల అమలు కాలపరిమితిపై స్పష్టత, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వ విధానం, కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వారి సర్వీసుల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపుదల. ఇతర సమస్యలు చూసుకున్నట్లయితే బదిలీల ప్రక్రియ, పదోన్నతులు, ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలులో సమస్యలు తదితర ఉద్యోగ సంబంధిత అంశాలు. ఈ వాయిదా వెనుక కారణాలు మరియు ప్రభావం. సమావేశం వాయిదా పడడానికి గల అధికారిక కారణాలను స్పష్టంగా రాయలేదు. మంత్రుల ఇతర కార్యక్రమాలు, అలాగే సమయాభావం వంటివి కారణాలుగా ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే కారణాలు ఏవైనప్పటికీ వాయిదాల పర్వం ఉద్యోగులలో నెలకొన్న ఆందోళనను, ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచుతోంది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాల, డీఏ, పీఆర్సీ వంటిపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సమావేశాలు వాయిదా పడుతూ ఉండటంతో ఈ ఆర్థిక ప్రయోజనాల విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా నిలవాల్సిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం పదే వాయిదా పడటం ఆందోళన కలిగించే పరిణామంగా చెప్పవచ్చు. సో, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రకటించిన తేదీ 21వ తేదీన సమావేశం నిర్వహించి వారి సమస్యలను సానుభూతితో విని ఇక పరిష్కారం దిశగా స్పష్టమైన హామీలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యే అవకాశం కూడా ఉంది.